ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా పర్సంటేజెస్లో మనము డిఫరెంట్ మోడల్ చూసాము. ఇప్పుడు ఏంటంటే సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, నాట్ డిస్కౌంట్, సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ డిస్కౌంట్. మనం ఇప్పుడు సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక ఏరియాలో పాపులేషను 2010లో 10% పెరిగింది, 2011లో 20% పెరిగిందని చెప్తాడు. ఓకే, ఇటువంటి సందర్భంలో ఇది 10% ఇంక్రీజ్ అయింది, ఇది 20% ఇంక్రీజ్ అయింది అంటాడు. ఓకే, 2009 పాపులేషన్తో పోల్చుకుంటే, అప్పుడు 2009 పాపులేషన్ మనం ఏమని తీసుకుంటామంటే 100 అని తీసుకుంటాము. 100 అని తీసుకుంటే ఫస్ట్ సంవత్సరము 2010కి 10% పెరిగింది కాబట్టి 100లో 10% అంటే 100 × 10/100. ఓకే, 100 × 10/100 అంటే ఈ 100 క్యాన్సిల్ చేస్తే 10 మిగిలిద్ది కాబట్టి 10% పెరిగిద్ది కాబట్టి 100లో 10% అంటే 10. సో ప్లస్ 10 అయిందంటే 110 అయింది. ఇది ఎప్పటికైంది? ఇది 2010ది. ఓకే, 2011కి ఏంటంటే దీంతో కంపేర్ చేయాలి, బట్ నాట్ 100తో కంపేర్ చేయలేము. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ మనకి ఎంత పర్సెంట్ పెరిగింది అన్నాడంటే 20% ప్లస్ 20%. అప్పుడు ఈ 20% అనేది ఈ 100 మీద వేయము. సో ఈ 110 మీద 20% కడతాము. సో 110లో 20% అంటే 20/100 వేస్తే ఈ 0 0 ఈ 0 0 11 22. సో 11 22 ఇక్కడ మనకు పెరిగింది. సో 110కి 22 కలిపితే 132 అయింది. ఇక్కడ దాకా మనకు అర్థమైంది. ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత పెరిగిందంటే 100 ఉన్నది, 2009లో 100 ఉన్నది, 2011కి 132 అయింది. ఓవరాల్గా ఎంత పెరిగిందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 32 పెరిగింది. సో ఈ 32 పెరిగింది ఎంత మీద పెరిగిందంటే 100 మీద పెరిగింది. సో ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్ వస్తుంది. సో ఓవరాల్గా మనకి 32% అనేది పెరిగిందని చెప్తాం. ఓకే, ఫస్ట్ ఇయర్ 10% పెరిగింది, తర్వాత ఇయర్ 20% పెరిగితే ఓవరాల్గా 32% అని చెప్పాం. ఓకే, అలాగే ఇది సక్సెసివ్ డిస్కౌంట్ అంటే సక్సెసివ్ ఇంక్రీజ్ అంటే ఇది ఆల్రెడీ. సో ఓవరాల్గా 100తో కంపేర్ చేస్తే 132 అయింది కాబట్టి ఓవరాల్ చేంజ్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అయిందంటే 32% అయ్యింది. ఇది మీకు అర్థమైంది. ఓకే, అలా కాకుండా 10% 20% కాకుండా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 30% పెరిగింది. ఓకే, ఫస్ట్ 30% ఇంక్రీజ్ అయింది, తర్వాత 40% ఇంక్రీజ్ అయింది. 30% ఇంక్రీజ్ అయిందంటే ఫస్ట్ మన దగ్గర 100 ఉందనుకుంటాం కదా, దీంట్లో ఫస్ట్ 30% పెరిగిందంటే 100లో 30% అంటే 30. సో ఇక్కడ 30 పెరిగింది అంటే ఇది ఓవరాల్గా 130 అయింది. దీంట్లో మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ 30% అయిపోయింది, ఈ 40% పెరిగింది. సో ఇప్పుడు 40% మళ్ళీ పెరిగింది. సో 130లో 40% అంటే 40/100 వేస్తే ఈ 0 0 కొనిపోతే 13 4 52. సో 13 4 52. ఓకే, ఈ 130కి 52 యాడ్ చేస్తే 182. ఇప్పుడు ఓవరాల్గా ఎంత పెరిగిందంటే
ఎక్కడి నుంచి ఎక్కడికి ఓవరాల్గా ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 82 పెరిగింది అవుట్ ఆఫ్ 100 మీద ఇంటూ పర్సంటేజ్ కావాలంటే 100. సో ఓవరాల్గా 82% మనకు పెరిగింది. ఓకే, ఇలా కాకుండా ఇప్పుడు అదే 10% 20% మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి 100 అనుకొని ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే దీనికి 10% యాడ్ అయితే మనకు డైరెక్ట్గా పర్సంటేజ్ తెలుసు కాబట్టి 100కి 10% అంటే 10 కాబట్టి ఇది 110 అయింది. మళ్ళీ ప్లస్ 20% అంటే మనకు తెలుసు 10% అంటే 11 అయింది, 20% కాబట్టి 22 అంటే 132 ఈ డైరెక్ట్గా చెప్పగలుగుతున్నాం. అలా కాకుండా ఇది ఇప్పుడు 30% 40% అయినప్పుడు 30% 40% అయినప్పుడు ఇది 100 అయినప్పుడు ఈ ఫస్ట్ 30% పెంచామంటే 130 అయింది. తర్వాత 40% పెంచామంటే మనకేం తెలుసు పర్సంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్ చేయొచ్చు అని మొన్నే చెప్పుకున్నాం. 40% 13 52 అంటే 52 యాడ్ అయిందంటే 13 52 అంటే 130 52 అంటే 182. సో ఓవరాల్గా 82% పెరిగిందని ఇక్కడ చెప్పగలము. ఇక్కడ 32% పెరిగిందని ఇలా చెప్పగలం. ఇఫ్ మనకి ఈ సున్నా అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 10లో ఉన్నప్పుడు మనం చూడగానే చెప్పగలుగుతున్నాం. కానీ అలా కాకుండా మనకి ఎలా అడుగుతాడంటే ఇప్పుడు ఫస్ట్ 7% ఇంక్రీజ్ అయింది, తర్వాత 9% ఇంక్రీజ్ అయింది అంటాడు. ఓకే, ఫస్ట్ 5% ఇంక్రీజ్ అయింది అంటాడు, తర్వాత 7% ఇంక్రీజ్ అయింది అంటాడు. ఓకే, ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది అంటాడు, తర్వాత 12% ఇంక్రీజ్ అయింది అంటాడు. ఇలాంటప్పుడు ఎలా చేయాలి? సో దీనికోసం మనం ఒక ఫార్ములా కనిపెట్టాం. ఆ ఫార్ములా ఎలా వచ్చిందో దీని నుంచే చెప్దాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి ఒక ఫార్ములా డెరైవ్ చేసాము. సపోజ్ మన దగ్గర X% పెరిగింది అనుకున్నాం, నెక్స్ట్ వెంటనే Y% కూడా పెరిగింది అనుకుంటే దీన్ని ఎలా డెరైవ్ చేయొచ్చు అంటే ఫస్ట్ మనకు తెలియని నెంబర్ని 100 అనుకోవాలనుకున్నాం. దీనికి ప్లస్ ఫస్ట్ X% చేసాం. X% చేస్తే పర్సంటేజ్ అంటే 100 ఇంటూ X/100 కదా. ఈ 100 కొట్టకపోతే X యాడ్ అయింది. సో ఇది 100 ప్లస్ X అయింది. దీని తర్వాత ఏమైందంటే Y% పెంచాం. Y% ఏమైందంటే 100 ప్లస్ 100 Y% అంటే ఏం లేదు, Y దీని నుంచి ఇది పెంచారు కాబట్టి 100 ప్లస్ X ఇంటూ Y/100 అయింది. ఓకే, ఇది మీకు తెలుసు. సో ఇది రావాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని విడదీయాలి. ఏమవుతుందంటే Yతో H వేస్తే 100Y అవుతుంది ప్లస్ XY. ఓకే, బై 100. అప్పుడు ఓవరాల్గా ఏం మిగులుతుందంటే ఈ 100 కొట్టుకుపోతే Y మిగులుతుంది ఇక్కడ, ప్లస్ ఇది XY/100 మిగులుతుంది. ఇది ఇంక్రీజ్ చేయాలి. సో Y ప్లస్ XY/100 ఇంక్రీజ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే ఓకే ఈ 100 ప్లస్ X అలాగే ఉంటుంది, ఎందుకంటే ఇది ప్లస్ ఇది కదా. అప్పుడు ఇది ఏమైందంటే Y ప్లస్ XY/100 అయింది. ఇప్పుడు మనకేంటంటే ఓవరాల్ చేంజ్ ఎలా అంటే ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత చేంజ్ అయిందంటే ఓకే ఫస్ట్ ఈ 100 తీసేస్తాం, దీంట్లోంచి ఇంక్రీజ్ అయింది కదా. ఈ మొత్తంలో నుంచి 100 తీసేస్తే మిగిలేది ఏంటంటే X ప్లస్ Y ప్లస్ XY/100 మిగిలిద్ది. సో దీని మీద పెరిగింది కాబట్టి బై 100 పర్సంటేజ్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 100. సో ఈ 100 కొట్టుకుపోయి ఓవరాల్గా మనకి ఓవరాల్గా ఏం మిగిలిద్ది అంటే X ప్లస్ Y ప్లస్
xy బై 100 ఇంటూ ఇదంతా ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్లోకి వచ్చేది కాబట్టి ఇదంతా పర్సంటేజ్ అవుతుంది. సో మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే x% ప్లస్ y% ప్లస్ xy బై 100% అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ దాకా మీకు డెరివేషన్ అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఓకే, ఫైనల్గా మనకేమర్థమైందంటే x% పెంచి y% వెంటనే పెంచితే ఓవరాల్ చేంజ్ ఏంటంటే x% ప్లస్ y% ప్లస్ xy బై 100%. ఓకే, ఇది మనకు వచ్చింది. సో ఈ ఫార్ములాని బట్టి మనం ఏదైనా చేయొచ్చు. సపోజ్ మనకి ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే 10% హైక్ అయిందని ఫస్ట్, తర్వాత 20% పెరిగిందని చెప్పుకున్నాం కదా. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ ఇది x అనుకుంటే మొత్తం, ఇది y అనుకుంటే, ఇది పర్సంటేజ్ ఇంక్రీజ్ కాబట్టి ఇది y% ఇంక్రీజ్ కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే x% ప్లస్ y% ప్లస్ xy బై 100%. ఓకే, ఇది మనకి కావాలి. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తానంటే ఫస్ట్ x% అంటే 10% ప్లస్ y% అంటే 20% ప్లస్ xy అంటే 10 ఇంటూ 20 బై 100%. ఇక్కడ దాకా మీకేం డౌట్ లేదు. దీన్ని ఏం రాయొచ్చు అంటే ఈ రెండు 10% ప్లస్ 20% అంటే 30% ప్లస్ 10 ఇంటూ 20 బై 100 అంటే ఈ 0 క్యాన్సిల్ అయ్యి 2 పక్కన పర్సంటేజ్ ఉంది కాబట్టి పర్సంటేజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 32%. ఓకే, ఇప్పుడు నేను ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడే చెప్పా ఏమనంటే ఏదైనా మనము 100 అనుకుంటే ఫస్ట్ 10% పెరిగింది కాబట్టి 100కి 10% అంటే 10 పెరిగింది, ఇక్కడ 110 అయింది. మళ్ళీ దీనికి 20% కాబట్టి ప్లస్ 20% పెంచితే 110లో 20% అంటే 22 అయింది. 110కి 22 యాడ్ చేస్తే 132. సో ఓవరాల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పెరిగిందంటే 32 పెరిగింది. అవుట్ ఆఫ్ 100 కాబట్టి పర్సంటేజ్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 100. సో 32% అనేది మనం ఇందాక చెప్పుకున్నాం ఎలా వచ్చిందో. సో ఇదంతా చేయకుండా జస్ట్ x% ప్లస్ y% ప్లస్ xy బై 100తో మన యొక్క ఫార్ములాతో దీన్ని మనం తీసుకొచ్చేవచ్చు. ఓకే, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు పర్సంటేజ్ ఇంక్రీజు చూసాం. ఇప్పుడు అలా కాదు. సరే, ఇప్పుడు 10% 20% చూసాం కదా. వీటిలో కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఎలా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే రెండు 10 మల్టిపుల్ ఉంటే ఈజీగా ఉంటుంది అన్నాం. ఇప్పుడు సపోజ్ 7% 9%, 8% 10%, 6% 9%, ఇలా ఉన్నప్పుడు 12% 15%. ఇప్పుడు ఫస్ట్ 12% పెరిగింది అంటాడు, తర్వాత 15% పెరిగింది అంటాడు, తర్వాత ఫస్ట్ 7%. ఇవన్నీ పర్సంటేజ్ ఇంక్రీజ్. ఓకే, ఇంక్రీజ్ పర్సంటేజ్ అప్పుడు ఇవన్నీ ఇంక్రీజ్ పర్సంటేజ్ అప్పుడు. ఓకే, ఇలా ఇంక్రీజ్ పర్సంటేజ్ అయినప్పుడు ఓవరాల్ పర్సంటేజ్ చేంజ్ ఎంత, సక్సెసివ్లో ఎంత చేంజ్ అంటే ఫస్ట్ మనకు తెలిసి దీన్ని ఎలా చేసామంటే ఇందాక ఇది x% అనుకుంటే, సరే ఇది నార్మల్గా చేద్దాం అనుకుంటే మనం ఎంత కష్టపడాలో చూడండి ఒకసారి. ఫస్ట్ 100 అనుకుంటే దీన్ని 7% ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి ఇది 107 అయింది. తర్వాత మళ్ళీ ఇది 107 నుంచి
9% పెరగాలి కాబట్టి ప్లస్ 107లో 9% పెంచుకుంటూ పోతే అది మన క్యాలిక్యులేషన్ కష్టం. అందుకని ఇదంతా చేయకుండా మనము దీన్ని ఏం చేసామంటే షార్ట్లో ఈ ఫార్ములాలో దీన్ని పెట్టడమే జస్ట్. ఎలా అంటే మనకు చెప్పాము ఇది ఎక్స్ ఇది వై అనుకున్నప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 అని చెప్పుకున్నాం. అది పర్సంటేజ్ అని చెప్పుకున్నాం. ఇదంతా వచ్చిన దాన్ని పక్కన పర్సంటేజ్ పెట్టడం అని చెప్పాము ఇంతకుముందు. సో 7% అంటే ఇది 7% ప్లస్ Y% అంటే 9% ప్లస్ 7 × 9/100. ఓకే, ఈ 7 + 9 అంటే 16 ప్లస్ 9 ఏళ్ళు 63/100 అంటే 0.63. సో ఓవరాల్గా ఎంత పెరిగిందంటే 16.63% ఓవరాల్గా పెరిగింది. చూడడానికి 9, 7, 16 పెరిగింది, బట్ సక్సెసివ్ అవ్వడం వల్ల 16.63 పెరిగింది. ఓకే, ఓవరాల్గా ఇది ఎంత పెరిగిందంటే 7% ప్లస్ 9% ప్లస్ 7 × 9/100%. ఓకే, సో ఓవరాల్గా 16.9 ఏళ్ళు 63. సో 16.63%. అలాగే 8% 10% అంటే ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఏం చేద్దామంటే 8% ప్లస్ 10% ప్లస్ 8 × 10/100. ఓకే, 8 + 10 అంటే 18 ప్లస్ ఈ 0 క్యాన్సిల్ చేస్తే 0.8 మిగులుతుంది. 18.8% పెరిగింది. ఓకే, ఇది పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా చేద్దామంటే 6% ప్లస్ 9% ప్లస్ 6 × 9/100. ఓకే, 6, 9, 15, 9, 6, 54. 54/100 కాబట్టి 0.54. ఓకే, ఇది పర్సంటేజ్ పెరిగింది. ఓకే, నెక్స్ట్